వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో హ్యూమన్ ఎక్స్క్రీట్ సిస్టమ్ గురించి చూద్దాం. సో ప్రీవియస్ వీడియోలో నైట్రోజనస్ వేస్టేజ్ చూసాం. ఇప్పుడు ఎక్స్క్రీట్ సిస్టమ్ స్ట్రక్చర్ ఏంటి అనేది ఇక్కడ చూడండి. సో నార్మల్లీ హ్యూమన్ ఎక్స్క్రీట్ సిస్టమ్ హ్యావ్ one pair of kidney and one pair of ureters, urinary bladder, urethra. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సిస్టమ్స్లో ఎక్స్క్రీట్ సిస్టంలో ఇలాంటి పార్ట్స్ ఉన్నాయి. పెయిర్ ఆఫ్ కిడ్నీ, పెయిర్ ఆఫ్ యూరెటర్స్, యూరినరీ బ్లాడర్, యూరెత్రా. సో ఆర్గాన్స్ అన్నింటిని కలిపి సిస్టమ్గా చెప్తున్నాం. ఈ సిస్టంలో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏ పెయిర్ ఆఫ్ కిడ్నీస్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ది నార్మల్ అబ్డోమినల్ క్యావిటీ. సో మనకు అబ్డోమినల్ క్యావిటీలో డోర్సల్ సైడ్ ఉంటున్నాయి. ఈ డోర్సల్ సైడ్ మనకి ఎటువైపు అయితే బ్యాక్ సైడ్ ఉంటుందో ఈ బ్యాక్ డోర్సల్ రీజియన్లో ఉంటాయి. ఈ డోర్సల్ రీజియన్లో ఉన్నటువంటి 2 కిడ్నీస్ని మనం చూసినట్లయితే దే ఆర్ ఇన్ బీన్ షేప్డ్. చూడటానికి ఎలా ఉంటాయంటే బీన్ షేప్డ్ ఉన్నటువంటి కిడ్నీస్. సో కలర్ ఈజ్ రెడ్డిష్ బ్రౌన్ కలర్. సో సిస్టమ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ ది 12th thoracic to the thoracic vertebrae. At the same time 1 and 3rd lumbar vertebrae. అంటే ఈ రెండింటి మధ్య ఎక్స్టెండ్ అయి ఉంటుంది. 12th thoracic vertebrae, 1st to 3rd lumbar vertebrae ఏవైతున్నాయో ఆ యొక్క ఏరియాస్ మధ్యన ఎక్స్క్రీట్ సిస్టమ్ ఎక్స్టెండ్ అయి ఉందనుకుంటున్నాం. అయితే ఎక్స్క్రీట్ సిస్టంలో ఉన్నటువంటి మనం చెప్పాల్సిన కాంపోనెంట్స్గా చూస్తే ఏమేమి కిడ్నీస్కి సప్లై అవుతున్నాయి, ఏమేమి కిడ్నీస్ నుంచి ఎలిమినేట్ అవుతున్నాయని చూసుకోవాల్సి ఉంటుంది. అది మనం కాంపోనెంట్గా చెప్తున్నాం. నెక్స్ట్ రీజన్. సో నార్మల్గా కిడ్నీస్లో కొన్ని డిఫరెన్సెస్ చెప్తున్నాం చూడండి. ఫస్ట్ సైజ్లో మామూలుగా చూసినట్లయితే ఒక 5 inches సైజ్ ఉంటుంది లాంగ్. దెన్ వెయిట్ వస్తే మేల్స్లో అయితే 120 నుంచి 170 grams ఉంటుంది. ఫీమేల్లో 120 to 140 grams వాటి యొక్క వెయిట్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. గ్రామ్స్లో ఇక్కడ చెప్తున్నాం. అలా కాకుండా ఒక బీన్ షేప్డ్ కిడ్నీ చూద్దాం. సో ఈ డిప్రెషన్ నాట్స్ని ఏమంటున్నామంటే హైలంగా చెప్తున్నాం. సో లెంత్ ఆఫ్ ది కిడ్నీ వచ్చేసి 10 to 12 centimeter ఉంటుంది. దెన్ విడ్త్ తీసుకున్నట్లయితే 5 to 7 centimeter ఉంటుంది. అలా కాకుండా ఈ కిడ్నీ యొక్క థిక్నెస్ తీసుకున్నాం అనుకోండి. ఈ థిక్నెస్ ఏదైతే ఉందో ఇలా చూసినట్లయితే మనకి 2 to 3 centimeters థిక్నెస్ వస్తుంది. సో ఇలా ఉంటుంది. నాచ్ ఏదైతుందో నాచ్ని మనం డిప్రెషన్ లైక్ నాచ్ ఉంటుంది, దట్ ఈస్ హైలం అంటారు. హైలం ఏదైతే ఇలా ఉంటుంది. అంటే పెయిర్ ఆఫ్ కిడ్నీస్లో కిడ్నీస్ బీన్ షేప్డ్లో ఉన్నాయి. దే ఆర్ రెడ్డిష్ బ్రౌన్ ఇన్ కలర్. ద సేమ్ టైం మేల్ ఫీమేల్ వాటి యొక్క వెయిట్ కొంచెం డిఫరెన్స్ వస్తుంది. వెయిట్ 120 to 170 grams ఇన్ మేల్ అయితే ఫీమేల్ 120 నుంచి 140 grams ఉంది. సైజ్ 5 inches లాంగ్ ఉంటుంది. సో 12th thoracic vertebrae నుంచి 1 to 3rd lumbar vertebrae, 1 to 3rd lumbar vertebrae వరకు ఎక్స్టెండ్ అయినటువంటి సిస్టమ్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇటువైపు ఇది కాన్కేవ్ గాను ఇటు కాన్వెక్స్ షేప్లో ఉన్నటువంటి కిడ్నీస్. లెఫ్ట్ కిడ్నీ హయ్యర్ దాన్ ది రైట్ వన్. లెఫ్ట్ కిడ్నీ హయ్యర్ దాన్ ది రైట్ వన్. రైట్ కిడ్నీ. ఎందుకంటే ఈ కిడ్నీ రైట్ కిడ్నీ ఏదైతే ఆ కిడ్నీ పొజిషన్లో పైన మనకి లివర్ లొకేట్ అయి ఉంటుంది. సో లివర్ లోబ్స్ ఉంటాయి. లివర్ అడ్జస్ట్మెంట్ కోసం రైట్ కిడ్నీ కొంచెం కిందికి ఉంటుంది కంపేర్ టు ది లెఫ్ట్ కిడ్నీ పైకి ఉంటుంది, రైట్ కిడ్నీ అనేది కొంచెం కిందికి ఉంటుంది. సో అయితే ఇప్పుడు మనం చూడాల్సిన విషయం ఏంటి అంటే సర్క్యులేషన్ ఎట్లా ఉంటుంది కిడ్నీస్ అనేది చూస్తాం. ఒక చిన్న మోడల్ చూసుకుంటున్నాం. మోడల్లో బీన్ షేప్డ్ కిడ్నీస్ ఇలా ఉన్నాయనుకున్నాం. సో ఇలా ఉన్నటువంటి బీన్ షేప్డ్ కిడ్నీస్కి ఇక్కడ నేను లివర్ని పొజిషన్ చేస్తున్నాను. దిస్ ఈజ్ లివర్ అనుకున్నాం. సో ఏదైతే ఉందో ఇలా ఉన్నటువంటి లివర్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. సో ఈ బీన్ షేప్డ్ కిడ్నీస్కి మనం చెప్పేటువంటి కిడ్నీస్ ఏవైతున్నాయో లివర్ నుంచి మనకి ఇక్కడ లివర్లో ఏం జరుగుతుందంటే చాలా టాక్సిక్ని లేదంటే బ్రేక్ డౌన్ ఆఫ్ అమైనో యాసిడ్స్ని బ్రేక్ డౌన్ చేసి ఆ అమైనో యాసిడ్స్ బ్రేక్ అయిన తర్వాత వేస్ట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి, లైక్ అమోనియా, యూరియా, యూరిక్ యాసిడ్. సో అవన్నీ ఇక్కడ నుంచి హిపాటిక్
వీన్ ఏదైతే ఉందో హెపాటిక్ వీన్ ద్వారా హార్ట్కి సప్లై అవుతుంటాయి. ఫస్ట్ హార్ట్కి సప్లై అవుతుంది. హార్ట్కి సప్లై అవుతుంటే ఏరియా ఇది ఏదైతే ఉందో హెపాటిక్ వీన్. హెపాటిక్ వీన్. సో హెపాటిక్ వీన్లో హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ యూరియా ఉంటుంది. హ్యూమన్ బీయింగ్స్ అయితే ఎక్స్క్రీటరీ మెటీరియల్ యూరియా కాబట్టి హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ యూరియా ప్రెజెంట్ ఇన్ హెపాటిక్ వీన్. హెపాటిక్ వీన్. వీన్లో ఎక్కువ అమౌంట్ ఆఫ్ యూరియా ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఫర్ ది నీట్. హెపాటిక్ వీన్ కంటైన్స్ హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ యూరియా. సో లివర్లో సింథసిస్ అయిన ఆర్నిథైన్ సైకిల్ ఉంటుంది. ఆర్నిథైన్ సైకిల్తో సింథసిస్ అయినటువంటి యూరియా మొత్తం హెపాటిక్ వీన్ నుంచి హార్ట్కి ట్రాన్స్మిట్ అవుతుంది. సో ఇక్కడ ఉన్నాం సరే మనం ఒక స్ట్రక్చర్ చిన్న ఇది నేను రబ్ చేస్తున్నాను ఇక్కడ 10 to 12 సెంటీమీటర్స్ని ఒక చిన్న హార్ట్ని డ్రా చేస్తున్నాం. ఫోర్ చాంబర్డ్ హార్ట్కి ఏదైతే ఉందో ఈ రైట్ ఏట్రియంకి బ్లడ్ అంతా పాస్ అయింది. సో రైట్ ఏట్రియం నుంచి రైట్ వెంట్రికల్ నుంచి నన్ను చూసినటువంటి లంగ్స్ నుంచి లెఫ్ట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ వెంట్రికల్ త్రూ ద అయోర్టా నుంచి బాడీ పార్ట్స్కి సప్లై అవుతూ ఉంటుంది. సో ఏదైతే ఉందో అయోర్టా నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది సప్లై అవుతుంది అనుకున్నాం. ఆక్సిజనేటెడ్ బ్లడ్. సో అయోర్టా నుంచి వచ్చినటువంటి ఈ పర్టికులర్ అయోర్టా ఏదైతే ఉందో బాడీ పార్ట్స్ మొత్తానికి ఆక్సిజనేటెడ్ బ్లడ్ని సప్లై చేస్తుంది అనుకుంటే, సో ఇటువైపు ఒక ఆర్టరీ ఏదైతే ఉందో ఇటువైపు ఒక ఆర్టరీని పాస్ చేస్తుంది. సో చూసినట్లయితే దీన్ని మనం రీనల్ ఆర్టరీగా చెప్పచ్చు. చూడండి, ఇది రీనల్ ఆర్టరీ. సో రీనల్ ఆర్టరీ ఇలా పాస్ అవుతుంది. ఏం చేస్తుంది ఇది అంటే సప్లై ఆక్సిజన్ and gets removed యూరియా రిమూవ్ చేయడానికి బ్లడ్ దీనికి సప్లై చేస్తుంది. ఆక్సిజన్ టు ది కిడ్నీ సెల్స్ ఆక్సిజన్ సప్లై చేస్తుంది. అట్ ద సేమ్ టైం యూరియాని ఇక్కడ నుంచి రిమూవ్ చేయడానికి ఈ అయోర్టా ఏదైతే ఇలా పాస్ అవుతూ రెండుగా బైఫర్కేట్ అయింది. దీన్ని మనం రీనల్ ఆర్టరీగా చెప్తున్నాం. వన్ బ్లడ్ వెసల్ దట్ ఎంటర్స్ ఇన్ టు ది కిడ్నీస్. ఏదైతే ఉందో నెక్స్ట్ రీజన్ హెపాటిక్ వీన్. హెపాటిక్ వీన్ మనం చూసినట్లయితే అంటే అయోర్టా నుంచి వచ్చినటువంటిది. అట్ ద సేమ్ టైం మన వీన్ ఏదైతే ఉందో రీనల్ వీన్స్ కూడా ఇలా పాస్ అవుతున్నాయి. ఇలా పాస్ అయిన రీనల్ వీన్స్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి రీనల్ వీన్ అనేది ఇలా పాస్ అయింది అనుకున్నాం. సో రీనల్ వీన్ ఏదైతే ఉందో ఇక్కడ మనం ఇలా చూపిస్తున్నాం రీనల్ వీన్. సో రీనల్ వీన్ వచ్చేసి ఈ ఏరియా ఏదైతే ఉందో ఇలా అనుకుంటే రీనల్ వీన్ హ్యాస్ ద లీస్ట్ అమౌంట్ ఆఫ్ యూరియా. సో హైయెస్ట్ అమౌంట్ ఎక్కడ ఉంటుంది? హెపాటిక్ వీన్లో ఉంటే లీస్ట్ అమౌంట్ ఆఫ్ యూరియా ఈజ్ ప్రెజెంట్ ఇన్ ది రీనల్ వీన్. సో ఇలాంటి ఒక ఆర్టరీ ఒక వీన్ ఏదైతే ఉందో దీంట్లోకి సప్లై అవుతుంది. ఆర్టరీ వీన్స్ని మనం బ్లడ్ వెజల్స్గా చెప్తున్నాం. బీవీ బ్లడ్ వెజల్స్. Along with arteries and veins, the nerves also enter into the kidneys. కిడ్నీ లోపలికి కావాల్సినటువంటి నెర్వ్స్ కూడా లోపలికి పాస్ అవుతున్నాయి. ఇవి ఎంట్రీ పాయింట్స్ అనుకున్నాం. ఎగ్జిట్ 1 ఏదైతే ఉందో ఎగ్జిట్ 1 సార్ నార్మల్గా మీరు చూసుకున్నట్లయితే ఎగ్జిట్ పాయింట్స్ ఏమవుతాయి అంటే ఈ యొక్క నాచ్ హైలం నుంచి దేర్ ఈజ్ ఎ పాసేజ్ ఆఫ్ 2 యూరిటర్స్ ఇలా పాస్ అవుతున్నాయి. సో యూరిటర్స్ ఏవైతే ఇలా పాస్ అవుతున్నాయి అనుకున్నాం. ఇలా పాస్ అయ్యేటువంటి యూరిటర్స్ని కండక్టింగ్ పార్ట్ అని చెప్తారు. దెన్ యూరిటర్స్ ఓపెన్స్ ఇన్ టు ది యూరినరీ బ్లాడర్ ఎండ్స్ విత్ యురెత్రా. సో యూరిటర్స్ ఏవైతున్నాయో దే ఆర్ లైన్డ్ విత్ ట్రాన్సిషనల్ ఎపిథీలియం. సో అకార్డింగ్ టు ది ప్రెజర్ని తట్టుకోవడం కోసం ట్రాన్సిషనల్ ఎపిథీలియంతో లైన్ అయినటువంటివి ఏంటి అంటే యూరిటర్స్. ట్రాన్సిషనల్ ఎపిథీలియం యూరిటర్స్. సో కిడ్నీ నుంచి వచ్చినటువంటి ఫిల్ట్రేట్ మొత్తాన్ని యూరిటర్స్ ద్వారా యూరినరీ బ్లాడర్ పంపిస్తే యూరినరీ బ్లాడర్ స్టోరేజ్ చేస్తుంది అనుకున్నాం. యూరినరీ బ్లాడర్ దెన్ దిస్ వన్ ఈజ్ యురెత్రాగా మనం ఇక్కడ చెప్తున్నాం. మనం మళ్ళీ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ చూస్తాం, బట్ ఓవర్ వ్యూ చెప్తున్నాను అనమాట. A pair of kidneys and renal artery, renal vein. Then there is a presence of a pair of ureters. Then ureters are open into the urinary bladder. Ureters are lined with transitional epithelium. Then urinary bladder also presence of smooth muscles and striated muscles. Then here we can see urethra, which is opening for the filtrate. Then opening of ureters in the urinary bladder
సో నార్మల్ ఇది యూరినరీ బ్లాడర్ అనుకున్నాం. యూరినరీ బ్లాడర్ ఏదైతుందో యాంగులర్ ఓపెనింగ్ అనేది ఉంటుంది. ఎవరి అంటే యూరిటర్స్ ఓపెన్ అయ్యేటప్పుడు యూ కెన్ సీ యాంగులర్ ఓపెనింగ్. సో టు ప్రివెంట్ ద బ్యాక్ ఫ్లో ఆఫ్ యూరిన్ బ్యాక్ ఫ్లో అవ్వకుండా లేదా ఫిల్టరేట్ బ్యాక్ యూరిన్ బ్యాక్ ఫ్లో అవ్వకుండా దెర్ ఈజ్ ఎ ఓపెనింగ్, దెర్ ఈజ్ ఎ మోడ్ ఆఫ్ ఓపెనింగ్. ఇట్ ఈస్ యాంగులర్ ఓపెనింగ్ ఆఫ్ యూరెటర్స్ ఇంటూ ది యూరినరీ బ్లాడర్. యూరినరీ బ్లాడర్లోకి ఓపెన్ అయ్యేటువంటి ఓపెనింగ్ని యాంగులర్ ఓపెనింగ్గా మనము కన్సిడర్ చేస్తున్నాం అనమాట. సో ఇలా ఉన్నటువంటి దాన్ని మనం అక్కడ మనం చూసినట్లయితే, సో ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీలో కిడ్నీస్ ఆర్ రెట్రోపెరిటోనియల్ ఆర్గన్స్. సో రెట్రో మీన్స్ బ్యాక్ అని, రెట్రోపెరిటోనియల్ మీన్స్ పెరిటోనియల్ లేయర్కి బ్యాక్ సైడ్ ఉంటాయి కాబట్టి రెట్రోపెరిటోనియల్ ఆర్గన్స్ అని చెప్తున్నాం. సో సపోజ్ మీరు చూసినట్లయితే, సో ఇది అబ్డోమినల్ క్యావిటీ అనుకుందాం. సో సీలోమిక్ క్యావిటీ, సీలోమ్ ఏదైతే ఈ ఏరియాలో ఫిల్ అయింది అనుకుందాం. సో సీలోమ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ బిట్వీన్ 2 layers, పెరైటల్ పెరిటోనియం, విజరల్ పెరిటోనియం అనుకుందాం. సో ఈ అవుటర్ రీజియన్ ఏమో పెరైటల్ పెరిటోనియం అని, ఇన్నర్ రీజియన్ విజరల్ పెరిటోనియం అంటున్నాం. సో ఆర్గాన్స్ అన్నీ కూడా పెరైటల్ పెరిటోనియం లోపల, విజరల్ పెరిటోనియం ఏదైతే విజరల్ పెరిటోనియం ఇట్లా కవర్ చేస్తూ ఉన్నాయి. బట్ ఈ పెరైటల్ పెరిటోనియంకి బయట వైపు ఉండేటువంటివి కిడ్నీస్, దోస్ ఆర్ కాల్డ్ యాజ్ రెట్రో పెరిటోనియల్ ఆర్గన్స్ అంటున్నాం. సో అలాంగ్ విత్ రెట్రోపెరిటోనియల్ ఆర్గన్స్, లార్జ్ ఇంటెస్టైన్ ఈజ్ ఏ రెట్రోపెరిటోనియల్ ఆర్గన్, the pancreas also retroperitoneal organ in our body. So this is arrangement of urethra in male and female. ఫీమేల్లోనేమో యురెత్రా యొక్క లెంత్ తక్కువగా ఉంటుంది, మెయిల్లోనేమో యురెత్రల్ లెంత్ ఏదైతే ఉందో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మేల్ యూరినోజెనిటల్ సిస్టమ్ అంటారు. యూరినరీ సిస్టమ్ ఆర్ యూరిన్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఎక్స్క్రీట్ సిస్టమ్ ఏదైతే ఉందో రిప్రొడక్టివ్ సిస్టమ్తో కలిసి ఉంటుంది కాబట్టి యూరినోజెనిటల్ సిస్టమ్ అంటున్నాం. యురెత్రా ఏదైతే ఉందో పెన్నిస్ నుంచి పాస్ అవుతూ లెంతీగా ఉన్నటువంటి యురెత్రాని మనం ఎక్కడ చూడొచ్చు అంటే మేల్స్లో చూస్తున్నాం. సరే, ఇలాంటి రెట్రోపెరిటోనియల్ ఆర్గన్స్ యొక్క స్ట్రక్చరు ఎలా వస్తుంది అనేది మనం ఇప్పుడు చూడండి. సో కిడ్నీస్లో 2 సర్ఫేసెస్ ఉన్నాయి. 2 సర్ఫేసెస్, ఒకటి మనం చూసినట్లయితే కాన్కేవ్, ఇంకోటి ఏదైతుందో కాన్వెక్స్. కాన్కేవ్ ఒక సర్ఫేస్ అంటున్నాం, కాన్వెక్స్ ఇంకో సర్ఫేస్గా మనం తీసుకుంటున్నాం అనుకోండి. సో దిస్ కాన్కేవ్ కాన్వెక్స్ సర్ఫేస్ ఈజ్ కోటెడ్ బై ది one layer of capsule. So cushion like structure that is called as renal capsule. So outer covering ఏదైతే ఉందో దీన్ని మనం renal capsule గా చెప్తున్నాం. సో renal capsule is coated by the, సో నార్మల్గా కోటెడ్ అయి ఉన్నటువంటి ఈ renal capsule వీటిలో ఉంటుంది అనుకున్నాం. Then the depression is called as a hilum. Hilum is the depression. So notch like depression is present, that is a hilum. ఇది కాన్కేవ్, ఇది కాన్వెక్స్ సర్ఫేస్ అనుకున్నాం. So this is a renal capsule. Renal capsule is present on the kidneys. A renal capsule. Capsule ఎలా ఉంటుంది? Renal capsule. Then normally internal structures are divided into 2 regions. Outermost region అంటే ఈ ఏరియా ఏదైతుందో this is called as a renal cortex. Cortex region గా చెప్తున్నాం. Cortex. Then this region is a medulla. సో కార్టెక్స్ మెడులా రీజన్స్ అట్లా ఉంటున్నాయి. దెన్ దిస్ కార్టెక్స్ రీజన్ ఈజ్ లేయర్డ్ ఆర్ అరేంజ్డ్ బై ది సమ్ పిరమిడ్ లైక్ స్ట్రక్చర్స్, దోస్ ఆర్ కాల్డ్ యాజ్ రీనల్ పిరమిడ్స్. సో దీస్ ఆర్ రీనల్ పిరమిడ్స్. సో రీనల్ పిరమిడ్స్ ఆర్ బ్రాడ్ ఎట్ their anterior end and narrow at the posterior region. So the space between renal pyramids is called as column of Bertini. Column of Bertini. Bertini ga cheptunna. Column of Bertini antunna. So the outer region also called as fascia. Ante renal fascia ante muscular structure idi renal fascia. Renal fascia ga cheppochu. Ila unnatuvanti pyramids evaituna these are renal pyramids antunnam. Chudandi pyramids. Renal pyramids ఇలా అరేంజ్ అయి ఉంటున్నాయి. సో దీస్ రీనల్ పిరమిడ్స్ ఆర్ ఆల్సో కోటెడ్ విత్ కప్ లైక్ కేలిసెస్, దోస్ ఆర్ కాల్డ్ యాజ్ రీనల్ కేలిసెస్. స్మాల్ ఇన్ సైజ్ కాబట్టి రీనల్ మైనర్ కేలిసెస్ అంటారు. మైనర్ కేలిసెస్. దీస్ రీనల్ కేలిసెస్ ఆర్ ఓపెన్ ఇంటూ ఏ నారో క్యావిటీ, then form a small and large duct-like structure. Those are called as major calyces. Major calyces. Calyces ఇలా ఉంటున్నాయి. Then these major calyces are open into the pelvis of the ureter.
pelvis of the ureter. Then ureter opens like this. So ureter ఇక్కడ ఈ ఏరియాలో ఇలా ఉంటుంది. This is lined with transitional epithelium. At the same time, there is a presence of hilum. Arch అనేది ఏదైతే hilum చెప్తున్నాం. Here we can see renal artery. మనం ఆల్రెడీ చూసాం. Then there is a presence of renal vein. Renal vein పాస్ అయ్యేటువంటి ఒకటి ఎగ్జిట్, ఇది ఎంట్రీ, ఇది ఎగ్జిట్ అనుకున్నాం. Then number of nerves are supplied to the kidneys. కిడ్నీకి నెంబర్ ఆఫ్ nerves సప్లై అవుతుంది. And here we can see renal papillae also on the kidney. So number of renal papillae ఇక్కడ ఇలా చూపిస్తున్నాం. సో ఇలాంటి ఇంటర్నల్ స్ట్రక్చర్ మనము కిడ్నీలో చూస్తే ఒక ఇంటర్నల్ స్ట్రక్చర్ చూస్తే there are two parts. Outermost is a capsule-like structure, that is renal capsule. In renal capsule there are two layers. One is renal cortex and another one is renal medulla. Two regions, not layers, two regions. Renal cortex, renal medulla. డార్క్గా ఉండేటువంటిది కార్టెక్స్ అయితే పేల్ కలర్ ఉండేటువంటిది మెడుల్లా, రెడ్డిష్ బ్రౌన్ అనే అవుటర్ రీజన్గా చెప్తాం మనం. సో రీనల్ మెడుల్లా కంటెన్స్ మెడులరీ పిరమిడ్స్. సో దీస్ ఆర్ మెడుల్లా, రీనల్ మెడుల్లాస్ అంటున్నాం. సో రీనల్ పిరమిడ్స్ అంటున్నాం. ఈ రీనల్ పిరమిడ్కి మధ్యలో ఉన్న గ్యాప్ని కాలమ్ ఆఫ్ బెర్టినేగా చెప్తున్నాం. సో అవుటర్ కుషన్ లైక్ స్ట్రక్చర్ ఈజ్ క్యాప్సూల్. సో రీనల్ పిరమిడ్స్ ఆర్ ఓపెన్ ఇన్ టు ది మైనర్ calyces. These minor calyces are open into the major calyces. One major calyces opens into the pelvis of the ureters. Then pelvis and ureters are passing to the urinary bladder. సో ఇంటర్నల్గా చూసినట్లయితే ఒక క్రాస్ సెక్షన్ చూసినట్లయితే ఒక కిడ్నీ యొక్క ఇంటర్నల్ అరేంజ్మెంట్ అనేది ఇలాంటి పార్ట్స్ తోటి ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.